నేటి ధాత్రి వలలో మరో అవినీతి తిమింగలం భాగవతం పట్ట బయలు కాబోతుంది. అతి త్వరలో ఆ అవినీతి తిమింగలాన్ని మీ ముందుకు ఉంచుతాం. ఎవరో కాదు, అక్రమ రిజిస్ట్రేషన్ 4 నెలల్లో దాదాపు 42 అక్రమ రిజిస్ట్రేషన్ చేసి కోట్లాది రూపాయలు దండుకున్న అవినీతి అధికారి భాగవతం చరిత్ర అతి త్వరలో నేటి ధాత్రి మీ ముందుకు తీసుకొస్తుంది. ఆ అవినీతి అధికారి ఒక్కడే కాదు, రాష్ట్రంలో దేశంలో ఇలాంటి అవినీతి అధికారుల భర్త పడడానికి నేటి ధాత్రి ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీరు కూడా సంసిద్ధంగా ఉండండి. అలాంటి అధికారుల గురించి మీకు ఎవరికైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీ తరఫున మేము పోట్లాడతాం. ఇక చూడండి, అవినీతి అధికారులు రిజిస్ట్రేషన్ శాఖలోనే కాదు, ప్రతి చోట ఇదే తంతు. లంచం లేనిదే కొంతమంది కంచం కూడా ముట్టుకోరు. అలా తయారు చేసింది మన ప్రభుత్వ వ్యవస్థ ఈ అవినీతి అధికారులను. జనాలను పట్టుకొని పీడించుకొని తినడం, వాళ్ళకు జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, సామాన్యుల రక్త మాంసాలు కూడా సరిపోవు. చివరికి మనిషి చచ్చిపోయినా కానీ వాడికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే లంచం. ఇలా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ఈ అవినీతి చుట్టే ఒక మనిషి, ముఖ్యంగా సామాన్యుడి జీవితం నడుస్తుంది. మరి సామాన్యుడు బతికేదెట్ట? ఈ అధికారులు మారేదెట్ట? ఏసీబీ రైడ్ జరుగుతున్నాయి. ఎంతోమంది అవినీతి అధికారులను పట్టుకున్నారు. ఇక అవర్స్లో చూసుకున్నట్టయితే ఇవాళ మన నేటి ధాత్రిలో అతి త్వరలోనే ఒక కొత్త సరికొత్త తిమింగలాన్ని, అవినీతి తిమింగలాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. లంచం లేనిదే పని లేదు, అడుగడుగున అవినీతి అల్లాడుతున్న సామాన్యుడు. రాష్ట్రంలో అధికారులు పెరిగిపోయిన అవినీతి పెరిగిపోతుందన్న విపక్షాల ఆరోపణలు, ఏసీబీ దాడుల్లో పట్టుబడిన 100 కోట్ల ఆస్తులు, అయినా తగ్గని అవినీతి జోరు, సామాన్యుల నడ్డి విరుస్తున్న అధికారుల అవినీతి, లంచాలతో కోట్లు సంపాదిస్తున్న కొందరు అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు పెంచినా అదే స్థాయిలో కలెక్షన్లు కూడా పెరిగాయి. ఇక చూడండి, ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగస్తులకు జీతాలను చాలా తక్కువ ఉండేవి. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడదో, గవర్నమెంట్ ఏర్పడదో టీఆర్ఎస్ 40% ఆక్యుపెన్సీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగస్తులకు. అంటే 10,000 ఉన్న జీతాన్ని దగ్గర 35,000, 38,000 చేసింది. 20,000 ఉన్న ఉద్యోగాన్ని 38,000, 40,000 చేసింది. 40 ఉన్న ఉద్యోగాన్ని జీతాన్ని 70,000 నుంచి 80,000 చేసింది. అంటే 40% ఆక్యుపెన్సీ అంటే దగ్గర డబల్ జీతం పెంచింది అనమాట. అయినా కానీ ఎక్కడ అవినీతి తగ్గట్లేదు. మా జీతాలు మావి, మా లంచాలు మావి, ఎవరు పనులు చేసుకుంటారు. ప్రభుత్వం జీతాలు పెంచుతుంది, మేము కలెక్షన్ చేస్తాం, సామాన్యులను దోచుకుంటాం. ఇష్టరాజ్యంగా అధికారులు చేతులు వాడుతున్నారు. మరి వీటిని పట్టించుకోరా? ఇవన్నీ ప్రభుత్వాలకు తెలియకుండా తెలుస్తుందా? ఎంతసేపు ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా, ఏ ప్రభుత్వ వ్యవస్థ అయినా సామాన్యుల నడ్డి విరవడానికి ఉన్నాయి. ఇవి కాసుల కకృతిలో అమాయకులు బలైపోతున్నారు. ఎంతోమంది రైతులు అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యా మా పని ఇది చెయ్యండి అని వేడుకుంటున్నా, కాళ్ళ మీద పడి వేడుకుంటున్నా, కనికరం లేకుండా బల్ల కింద చేయిపోతే కానీ పని చేయని అధికారులు, చేతిలో డబ్బు పడితే కానీ ఫైల్ కదిలించిన అధికారులు ఈ రాష్ట్రంలో, యావతీ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఎందుకు ఈ తతంగం? కొంతమంది ఏసీబీ పట్టుకుంటుంది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారా, లేకపోతే జైలు శిక్ష వేస్తున్నారా? కొద్ది రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ యథావిధిగా వాళ్ళు సంపాదించుకున్న డబ్బును మళ్ళీ అదే ప్రభుత్వ అధికారులకు ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇంకెక్కడ వ్యవస్థలో మార్పు? సామాన్యుడు పని అయ్యేదట, సామాన్యుడు బతికేదట. ఒక సామాన్యుడు రోజంతా కష్టపడితే వచ్చేది 500 నుంచి 600 రూపాయలు. కానీ అవినీతి అధికారి ఆ ఫైల్ కదిలించాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ప్రతి దానికి లంచానికి అలవాటుపడిన అధికారులు. ఇలా లంచాలు ఇచ్చుకుంటూ పోతే మరి సామాన్యుడు తన కుటుంబాన్ని పోషించుకునేదట. వీళ్ళు మారరా? వీళ్ళకు చట్టాలు ఉండవా? వీళ్ళకి శిక్షలు ఉండవా? ప్రభుత్వ అధికారులకు తెలియకుండా ఉండదా? ఈ అవినీతి ఒక్క శాఖలోనే కాదు, రిజిస్ట్రేషన్ శాఖలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ విడిగా అవినీతి తిమంగళ భాగవతం పట్ట బయలు కాబోతున్నాయి అతి త్వరలో.
ఒక పెద్ద తిమింగ్లానే నేటి ధాత్రి మీ ముందుకు తీసుకొస్తుంది. కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.